ఫ్రెండ్స్, ఇవేంటో గుర్తుపట్టగలరా? ఇవేమి చీమలండి, మీరు గుర్తుపట్టగలరా? చూడండి, మా ఇంటికి వచ్చాయి. లక్ష్మీ చీమలండి, లక్ష్మీ చీమలు. వీటికి మరో పేరేంటండి? గండు చీమలు కదా. వీటి దేహం ఎలా ఉంటుందండి? చూడండి, వేసవిలో ఎండకు ఉష్ణోగ్రతకు తట్టుకోలేక వాటి బంగారు బుట్టల్లో ఉన్నటువంటి చీమలన్నీ కూడా ఎలా చూడండి. ఐకమత్యమే మహాబలం అంటారు కదా. అవి చూడండి ఎంత ఐకమత్యంగా ఉన్నాయి కదా. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఎదురుగా ఎవరన్నా వస్తే ఇలా పోతాం కానీ అవి చూడండి ఒకటికొకటి కలుసుకుంటే ఏం చేస్తున్నా హాయ్ చెప్పుకుంటున్నాయి కదా. బాగా పరిశీలించండి. చీమలకు ఒక క్రమశిక్షణ ఉంటుందని, ఒక చక్కటి ప్రవర్తన ఉంటుందని, మర్యాదపూర్వకమైనటువంటి ఉంటుందని ఎంతమంది కవులు చెప్పారు, పెద్దవారు చెప్పారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. చూడండి చూడండి, ఇంకెందుకో ఒకటి చూడగానే అనిపించింది. పాపం జాలి వేస్తుంది. ఆ భూమి లోపల ఉన్న ఆ బొరియల్లో ఉండడం చాలా ఇబ్బంది కదా. అందుకోసం అవి కూడా చూడండి, అవి ఇల్లు కట్టుకోలేవు కదా, మన ఇల్లే వాటి నివాసం కదా. అందుకోసం మన ఇంట్లోకి వచ్చాయి ఫ్రెండ్స్. కాబట్టి వాటిని ఆహ్వానించండి ఫ్రెండ్స్. వాటిని చంపకండి, వాటిని ఊడవకండి. ఇక్కడ ఇందాక వాటర్ ఉంది ఫ్రెండ్స్, వాటిని తాగాయి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా తాగాయి. ఇదిగా చూడండి ఎలా ఉన్నాయి. మీకు చాలా బాగా ఇస్తుంది చూస్తుంటే. ట్రాఫిక్ పోలీసులే కదా, ట్రాఫిక్. ఇక్కడ చూడండి గట్టు మీద పోకుంటూ ఎంత ఆనందంగా గడుపుతున్నాయి. చూడండి, నాకు వీడియో చూసి ఏమనిపించట్లే కానీ ఉదయం చూసినప్పుడు 4-5 ఉండే. ఇప్పుడు ఒక గంట హాఫ్ అన్ అవర్ లోపల ఇన్ని వచ్చాయి. మీరు సాయంత్రం వరకు ఇంకెన్ని వస్తాయో కదా. మరి వాటిని ఏం చెయ్యాలి? చూడండి, అమ్మో ఇవి మనల్ని కూడా కరిచేస్తాయి. ఎందుకంటే వాటికి మనం తాకామనుకోండి, చంపేస్తాయి అనుకోని అవి మనల్ని ఏం చేస్తాయి? కరుస్తాయి. కరుస్తాయి అంటే ఏంటి? మన భాష, వాటి భాషలో, మన భాషలో కదా, వాటి భాషలో ముద్దు పెట్టుకుంటాయి కదా. ఎంత చక్కగా అవి ఎంత బాగున్నాయి కదా. ఆహా, ఎన్ని వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. నేను మరి పొద్దుకి ఇంకొక 1 అవర్ లోపల మా ఇంటి నుండి ఇవి అయిపోతాయంటారా? ఏమో, మంగళవారం లక్ష్మీవారం అంటారు కదా. మరి సంపదను తీసుకొస్తుందా? ఏం చేస్తుందో తెలియదుగా. చూడండి చూడండి, హాయ్ చెప్పుకుంటున్నాయి ఫ్రెండ్స్. అవి హగ్ చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్. అమ్మ చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంత క్రమశిక్షణ చూడండి వాటికి కదా. డిసిప్లిన్ ఈజ్ వెరీ సూపర్ లైఫ్. డిసిప్లిన్ ఇస్ గోల్డెన్ చాయిస్. ఎంత బాగున్నాయో కదా. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఇది జడైన తర్వాత ప్రతి ప్రాణిని కూడా గౌరవించాలని, ప్రేమించాలని చాలా ఉంది ఫ్రెండ్స్ కదా. చూడండి చూడండి, మా ఇంట్లోకి వచ్చినటువంటి లక్ష్మీ అమ్మవారుగా నేను భావిస్తున్నాను. టుడే ఈజ్ ట్యూస్డే, మంగళవారం. మంగళమందు కనరీ మంగళారతుడు ఉండవని ఎక్కడ పని అక్కడ పెట్టేసి మరీ వీటిని తీస్తున్నాను. మీకు మరి కాసేపటికి ఒకటి ఇంకోటి అసలు వీటి నివాసం ఎక్కడ ఫ్రెండ్స్ నాకు అసలు తెలియట్లేదు. ఎక్కడి నుంచి వచ్చాయంటాం. ఇదే కావచ్చు బహుశా. ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, ఇందులోనే ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ ఇష్టం వచ్చినట్టుగా చూడండి. వాటికి ఇల్లు లేదని చింతించు, వాటికి బుడ్డి లేదని చింతించు. కాకపోతే మీ అందరికీ తెలిసింది
ఆహారాన్ని కూడబెట్టుకుంటే ఎప్పుడు వర్షాకాలంలో బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఎక్కడైనా ఆహారం దొరికితే కూడా అక్కడ చూడండి ఎన్నో రకాల చీమలు వస్తున్నాయి కదా. చిట్టి చీమలు, పెద్ద చీమలు, మధ్య చీమలు, ఎర్ర చీమలు, నల్ల చీమలు. ఎర్ర చీమల్లో కూడా రకాలు ఉంటాయి. పెద్ద ఎర్ర చీమలు ఉంటాయి, గబ్బు ఎర్ర చీమ, వాటిని ముట్టుకుంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది. వాటి నార్మల్ ఎర్ర చీమలు ఉంటాయి. ఈ నల్ల చీమల్లో కూడా గండు చీమలు అంటారు వీటిని. ఇంకా వేరే రకం నిన్న చాలా రకాలు వచ్చాయి మిత్రమా. చూసారా బాగుంది. అక్కడ చూడండి, అక్కడ చూడండి, అది ఇక్కడ చూసారా, ఇక్కడ చూసారండి, ఇక్కడ చూసారు. అయ్యో ఇవి గబ్బు ఎర్ర చీమలు అంటారు వీటిని. ఇక్కడ గండి చీమ చూడండి, రన్ 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 అలా చూడండి, ఒక సీక్వెన్స్లో అవుతుంది. రన్ 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 రన్. బాగున్నాయి కదా. టుడే ఈజ్ గుడ్ డే ఫర్ మీ, ఎందుకంటే నేను వీటితో ఎంజాయ్ చేశాను కదా. గుడ్ మార్నింగ్ టు మై డియర్ అండ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్.